వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీ నవంబర్ 7న అంటే ఈరోజే థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ మాత్రం బాగుంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, భూమా అలియాస్ రష్మిక మదన్న తండ్రి చాటున పెరిగిన ఓ అమాయక అమ్మాయి. ఆమె యొక్క తండ్రి రావు రమేష్. ఆమె ఎంఏ లిటరేచర్ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి సిటీకి వచ్చి రామలింగయ్య అనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడే విక్రమ్ అండ్ దుర్గా అంటే దీక్షిత్ శెట్టి అండ్ అను ఇమాన్యుల్ అదే కాలేజీలో చేరుతారు. అయితే విక్రమ్ మాత్రం ఆవేశపడు, అమ్మాయిలంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు విక్రమ్. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గా విక్రమ్ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఆమె ప్రేమను నిరాకరిస్తూ ఉంటాడు. లవ్ రిలేషన్కు దూరంగా ఉండాలనుకుంటూనే భూమా కూడా విక్రమ్తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది, తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది, వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేది మిగతా యొక్క స్టోరీ. మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, అమ్మాయిలంటే ఇలానే ఉండాలి, ఇలాంటి పనులే చేయాలని చెప్పే మగరాజులు చాలామందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వని భర్తలు, ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని మాటలతో హింసించే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి ఎదిరించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కదే ది గర్ల్ ఫ్రెండ్. మనల్ని కంట్రోల్ చేసే పవర్ని ఇతరులకు ఇవ్వద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలని చెప్పే సినిమా ఇది. స్టోరీ చూస్తే ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ, కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. అయితే విజువల్స్ ద్వారానే తాను చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్కు ముందు వచ్చే రష్మిక షివర్ సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిర్రర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పుడు వచ్చే సింబాలిక్ షాట్స్, ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ ప్రతిభను చాటి చెబుతాయి. ఇదంతా ఒకవైపు. ఇక లాజిక్లు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే పాత చింతకాయ పచ్చడి స్టోరీ లాగానే కనిపిస్తుంది ఈ మూవీ. అంతేకాదు, నాణానికి ఒకవైపే చూపించాడని రెండో వైపు కూడా ఉంటుంది కదా, డైరెక్టర్ అదేలా మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్ళనే బ్యాట్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా డైరెక్టర్పై వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా చూస్తే. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరి పాత్రలు మనం ఎక్కడో చూసినట్లుగా విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే, సెకండ్ హాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయని చూపించారు. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు ల్యాగ్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. ఈ మూవీలో భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరు న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె అద్భుతంగా నటించింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. రావు రమేష్ గారు తాను కనిపించిన పరిధి మేర తాను బాగానే నటించారు. ఓవరాల్గా సినిమా బాగుంది.